నమస్తే DCN న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। జగన్ పాలనలో రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించాలన్న మంత్రి అనగానే ఫ్రీ హోల్డ్ భూములపై పేదలకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడి। మారుతున్న విద్యా విధానంలో విదేశీ విద్యకు ప్రాధాన్యత। భీమవరంలో సహస్ర ఓవర్సీస్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు। రాష్ట్రంలో రక్షించాల్సిన వ్యవస్థలే నైతికతను కోల్పోతున్నాయి। వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విమర్శలు। తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి। ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు। రాష్ట్రంలో ఫ్రీ హోల్డ్ భూములపై పేదలకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుంటున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు। బాపట్ల జిల్లా రేపల్లిలోని టీడీపీ కార్యాలయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు। 22A భూములకు సంబంధించి కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు। కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినటి నుంచి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించేలా రెవెన్యూ సంస్కరణలు తీసుకొచ్చామన్నారు। జగన్ పాలనలో రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించారన్నారు। తానేలో గంజాయి బ్యాచ్ ను పరామర్శించడానికి జగన్ రావడం సిద్ధించారన్నారు। వైసీపీ పాలనలో రేపల్లె ప్రాంతానికి చెందిన అమర్నాథ్ గౌడ్ ను అమానుషంగా చంపితే కనీసం పట్టించుకోలేదన్నారు। ఇలాంటి నాయకులు నీతులు చెబితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు। ఈ రాష్ట్రాన్ని మళ్ళా పునర్నిర్మించాలి। ఏదైతే 30-40 సంవత్సరాలు కదా పరిపాలకులు తీసుకెళ్లిపోయారో దాన్ని మళ్ళా ఉన్నత స్థానం తీసుకొచ్చి రాష్ట్రాన్ని దేశంలోని అగ్రస్థానం తీసుకెళ్లే లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తాం। సరిగ్గా మొన్నటికి సంవత్సరం అయింది, చరిత్రకి ఏడాది। సరిగ్గా చరిత్ర సృష్టించిన రోజు ఈ రాష్ట్ర ప్రజలు చాలా చైతన్యంగా సంవత్సరం క్రితం ఒక పెద్ద మ్యాండేట్ ఇచ్చారు। కూటమికి ఎప్పుడు ఊహించిన విధంగా 93% ఇచ్చి 164 సీట్లు ఇచ్చి అయితే వారి రుణం కూడా తీర్చుకోవాలనే లక్ష్యంతో చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ కూటమి బ్రహ్మాండంగా ఎందుకంటే మనం చూసాం ప్రతి నెల అంటే సంవత్సరానికి ఉండే 12 నెలల్లో ప్రతి నెలకి ఒక మంచి కార్యక్రమం చేయాలని చెప్పే ఒక ఆలోచనతో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ లోకేష్ గారు అలా అందరూ కూడా కేంద్రం నుంచి కూడా నరేంద్ర మోడీ గారి అండతో చంద్రబాబు నాయుడు గారి పెద్ద ఆలోచనతో ముందుకెళ్తాం। రాగానే పెన్షన్లు పెంచడం, ఎంత భారం ఉన్నప్పటికీ కూడా పెన్షన్లు 1వ తారీఖు సెలవు వస్తే ముందు రోజు కూడా ఇచ్చే విధంగా ఇంటింటికి వెళ్ళే విధంగా చేస్తాం। మరి ఈరోజు చూస్తా ఉన్నాం డిఎస్సి, ఒక పక్క అన్నా క్యాంటీన్, ఒక పక్క దీపం పథకాలు, ఒక పక్క మత్స్యకార సోదరులకు మత్స్యకార భరోసా చెప్పుడు ప్రతి నెల ఒక కార్యక్రమం వచ్చే విధంగా। అలాగే ఈ నెల మనకి ఏదైతే రైతన్నకి మనం మాట ఇచ్చామో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో పాటు మన ప్రపోర్షనట్గా మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది కూడా 20వ తారీఖు ఇచ్చే విధంగా। మరి మొదటి వారం ఎప్పుడే స్కూల్ ఇప్పుడు మొదలవుతా మొదటి వారంలో కల్లా తల్లికి వందనం అన్ని నెలకి ప్రతి ఒక్క నెలకు కూడా కార్యక్రమానికి అంటే ప్రతి నెలకు ఒక కార్యక్రమం చేసే విధంగా సూపర్ 6 మాట ఇచ్చామో అన్ని కూడా చేసుకుంటూ వస్తాను। ఆగస్టు 15 నుంచి మహిళమ్మ తల్లికి ఉచితంగా బస్సు ప్రయాణం కూడా చెప్తా ఉన్నారు। ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా రాష్ట్రంలో వెల్త్ క్రియేట్ చేసి తప్పకుండా చెప్పిన ప్రతి ఒక్క మాట చేయాలా, ఉపాధి కల్పించాలా, యువతకి మంచి చేయాలని చెప్పే లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటాం। TCS దిగ్గజాలు విశాఖపట్నం రావటం, తిరుపతిలో నూతనమైనటువంటి రిసార్ట్లు రావటం, హాస్టల్ మిట్టలు రావటం, మనకి ఏరోస్పేస్ అన్ని కూడా రాయలసీమ వైపు రావటం, అమరావతి అద్భుతంగా అంటే దాదాపుగా 50,000 కోట్ల రూపాయలతో గౌరవ ప్రధాని వచ్చి శంకుస్థాపన చేయడం అంటే ఇవన్నీ కూడా ఒక వేగవంతంగా ఒక ప్రోగ్రెసివ్ మోడ్లో ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసే విధంగా ఈ రాష్ట్రానికి ముందుకు వెళ్తా ఉన్నాం। ఈ యొక్క గజ దొంగల పార్టీ ఏదైతే 5 సంవత్సరాల్లో 30-40 సంవత్సరాలకు తీసుకెళ్లారు వాళ్ళు మళ్ళీ మన కార్యక్రమం చేశారు। ఈ కార్యక్రమం నియోజకవర్గంలో 50 మందో 60 మందో 70 మందో నిరుద్యోగులు ఉంటారు। రాజకీయ నిరుద్యోగులు ఎవరైతే అభివృద్ధిని కాంక్షించారో, ఎవరైతే అభివృద్ధిని చూసి ఊచుకోలేదు, ఎందుకంటే ప్రాంతం బాగుండాలా, రాష్ట్రం బాగుండాలా, భవితరాలు బాగుండాలని చెప్పి ఆలోచనతో పనిచేసే కూటమి ప్రభుత్వం। మేము కూడా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలి, తప్పకుండా ఏదైతే ఎరుగుబడతాం మనం ఉన్నాయో అన్నీ కూడా అంటే రోడ్లు అవ్వచ్చు, నీళ్ళు అవ్వచ్చు, వైద్య పరంగా అవ్వచ్చు, విద్యాపరంగా అవ్వచ్చు, పెట్టుబడుల ద్వారా అవ్వచ్చు, అయితే రాష్ట్రంలో 175 నియోజకవర్గం 175 MSME పార్కులు కావాలంటే మన దగ్గర లాంటి ల్యాండ్ కూడా లేదు ఈ ప్రాంతంలో। తప్పకుండా దానికి కూడా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి చేయాలి, తప్పకుండా మనం పనిచేస్తాం। ఇస్తే సలహాలు ఇవ్వాలి లేదా కూర్చోవాలి, కానీ ఎప్పుడు కూడా వాళ్ళు స్కాములతో పాటు గత 5 సంవత్సరాలు పరిపాలించారు కాబట్టి ఇంకా అలాంటి నడుస్తాయంటే ఒప్పుకునేది లేదు। మనం చూసాం మొన్న ఈ ప్రాంతానికి తెనాలి ప్రాంతానికి గంజాయి బ్యాచ్ ఎవరైతే పోలీసుల్ని
గంజాయి మత్తులో కొట్టారో అలాంటి వాళ్ళని ప్రారంభించడానికి వచ్చాడు. కానీ ఎప్పుడు కూడా పేదవాడికి కానీ, ముఖ్యంగా గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడ ఎలాంటి పేద బడుగు బలైన వర్గాలకు ఇబ్బంది వచ్చి ఎప్పుడు కూడా పరామర్శించిన, ముఖ్యంగా మన ప్రాంతాల్లో అమర్నాథ్ గౌడ్ చనిపోతే దాని గురించి ఆలోచన కూడా ఎప్పుడూ లేదు. ఇంకా అది పోగా చంపిన వాళ్ళని తొందరగా బయట తీసుకురావడానికి అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు చేశారు. వారి పరిపాలనకి మన పరిపాలనకి వ్యత్యాసం నేను చెప్తా ఉన్నా. 300 రోజులు అవ్వచ్చు దాదాపు, అంటే యాక్టివ్ సంవత్సరం అయినప్పటికీ కూడా యాక్టివ్ గవర్నమెంట్ వచ్చింది. అంటే అన్ని లైన్లో పడిన తర్వాత 300 రోజులు అంటే 300 రోజులు 300 మంచి కార్యక్రమాలు చేసి ఉంటాం. మారుతున్న విద్యా విధానంలో విద్యార్థులు నేడు విదేశీ విద్యపై ఎక్కువ మక్కువ చూపిస్తున్నారని, ఒకప్పుడు విదేశీ విద్య కొందరికే పరిమితమైందని, నేడు పేద మధ్యతరగతి విద్యార్థులకు విదేశీ విద్య అందుబాటులోకి వచ్చిందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నర్సయ్య అగ్రహారంలో శనివారం సహస్ర ఓవర్సీస్ ను ఎమ్మెల్యే అంజబాబు ప్రారంభించారు. విశేషానుభవం కలిగిన సహస్ర ఓవర్సీస్ విదేశీ విద్యలో రాణించే విధంగా అన్ని మార్గాలను విద్యార్థులకు నిపుణులతో సూచనలు ఇస్తూ 3వ బ్రాంచ్ ను భీమవరంలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మన భీమవరం పట్టణంలో ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. గతంలో వీరు విజయవాడలో హెడ్ ఆఫీస్ పెట్టి 2000 మంది విద్యార్థుల్ని 6000 మంది విద్యార్థులు విదేశాలకు పంపించడం జరిగింది. చదువుకునే విద్యార్థులు విదేశాల్లో చదువుకునే విద్యార్థులకి వీరు చక్కని గైడెన్స్ ఇచ్చి వీరు విదేశాలు పంపించి వారికి అక్కడ ఏ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసే ఈ సహస్ర ఓవర్సీ మనం అందరం కూడా సపోర్ట్ చేసినట్లయితే చదువుకునే విద్యార్థులకి మంచి అవకాశం కలుగుతుంది. 2000 సహస్ర ఓవర్సీస్ అనే సంస్థ స్థాపించాము. మనది విజయవాడ హెడ్ ఆఫీస్ అండి. 2018 నుంచి మనం మొదలెట్టాం ఈ సంస్థ. 8 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిందండి. మన ఎమ్మెల్యే గారి చేత భీమవరంలో ఇవాళ ఓపెన్ చేయించానండి. మనం ఇప్పటిదాకా 6000 మంది పైగా పంపించాం. అన్ని దేశాలకి చదువుకోవడానికి వాటికి పంపించామండి. రాష్ట్రంలో రక్షించాల్సిన వ్యవస్థలే నైతికతను కోల్పోతున్నాయని వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విమర్శించారు. యలమంద మైనర్ బాలికపై అత్యాచార ఘటనపై బాధితురాలకి అండగా ఉంటే తనపై ఫోక్సో కేసును పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా చెవిరెడ్డి తెలిపారు. తమతో తప్పుడు కేసులు పెట్టించారని బాధితులే చెప్పారని, తాను లెక్కర కేసులో ఇరికించాలని కూటమి ప్రభుత్వం చూస్తుందన్నారు. గన్మెన్ తో బలవంతంగా స్టేట్మెంట్ తీసుకున్నారని, తాను అరెస్ట్ చేస్తే కూటమి ప్రభుత్వ పెద్దల కళ్లు చల్లబడతాయనుకుంటే అందుకు తాను సిద్ధమేనన్నారు. నాతో ఆత్మీయంగా ఉన్నవాళ్ళు, నాతో కూడా ఉన్నవాళ్ళు, నా స్నేహితులు, తమ్ముళ్ళు వెంకటేశ్వర నాయుడు అని నాకు ఆల్మోస్ట్ అతను పెళ్లి కాకముందు నుంచి పిల్లలంతా కూడా చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. హైదరాబాద్కి ఎప్పుడు పోయినా కూడా వచ్చి నాతో పాటు గడిపేవాళ్ళు. ఎక్కడ బయట పోతానంటే కూడా చాలా చక్కగా అందరం కూడా తిరిగేవాళ్ళు. వాళ్ళకి మాకు ఏ రకమైన వ్యాపార సంబంధాలు ఉండవు, ఏ రకమైన ట్రాన్సాక్షన్స్ ఉండవు. మీ అందరితో కూడా చాలా మంది నాకు సన్నిహిత సంబంధాలు ఉంటాయి. సన్నిహిత సంబంధాలు ఎప్పుడు కూడా తప్పు కూడా కాదు. ఈరోజు ఆ వెంకటేశ్వర నాయుడు అనే వ్యక్తి హైదరాబాద్కు పోతే నాతో సన్నిహితంగా ఉంటాడని అతని శ్రీమతిని ఇద్దరిని తీసుకెళ్లి 2 రోజులుగా టార్చర్ చేస్తున్నారు సిట్ ఆఫీసులో. నేను నిన్నే చెప్పా, బాబు ఏమి లేని దాని గురించి, ఏ తప్పు చేయని దాని గురించి, ఏ సంబంధం లేని దాని గురించి మీకేదైనా నన్ను ఇబ్బంది పెడితే, నన్ను జైల్లో పెడితే, నా మీద కేసు పెడితే మీకు సంతృప్తి కలుగుతుందంటే ఖచ్చితంగా చేయండి. ఎవరినంటే వాళ్ళని చిన్న చిన్న ప్రాణాలను ఇబ్బంది పెట్టొద్దని నిన్న చెప్పా. ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు ఏదైనా మీ తృప్తి కోసమో, మిమ్మల్ని మీకున్నటువంటి ఇతరులను తృప్తిపరచడం కోసమో మీరు ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా చేయండి. ఫేస్ చేస్తాం. న్యాయం ఉంది, న్యాయస్థానం ఉంది. న్యాయస్థానంలోకి వెళ్ళి న్యాయం కోరుకుంటాం, న్యాయం జరుగుతుంది. కానీ మీరేం చేస్తున్నారు? అమాయకులను తీసుకెళ్లి, ఏ సంబంధంలో తీసుకెళ్లి నాతో సన్నిహితంగా ఉంటారన్న ఒకే ఒక ఆలోచనతో తీసుకెళ్లి 2 రోజులుగా సిట్ ఆఫీసులో పెట్టి టార్చర్ చేస్తున్నారు. కొంచెం బెదిరిస్తారంట, కొంచెం ఆఫర్ ఇస్తారంట. అసలు నాకు అర్థం కదా. బెదిరింపులు ఎలా ఉంటాయంటే లోపలేసి తోముతాం, జైల్లో ఉంటాం, జైల్లో పెడతాం. ఈ కేసుతో నీకు సంబంధం లేకపోవచ్చు, ఈ లెక్కర్ కేసుతో సంబంధం నువ్వు కానీ సంతకం పెట్టకపోతే నా దగ్గర కొన్ని 100 కేసులు ఐవాల్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి, వాటిలో నీ పేరు కలుపుతాం, శాశ్వతంగా ఏదో ఒక దీంట్లో పెట్టి జైల్లో పెడతాం, నిన్ను బయటికి రాని. ఒకవైపు ఏమో అలా బెదిరిస్తారంట, మళ్ళా వస్తారంట. నీకెందుకు గవర్నమెంట్తో మాట్లాడి నీకు వర్క్లు ఇప్పిస్తాం, నీకేమైనా డబ్బులు కావాలంటే గవర్నమెంట్తో మాట్లాడి డబ్బులు ఇప్పిస్తాం, నీకేదైనా కావాలంటే చెప్పు గవర్నమెంట్తో మాట్లాడి గవర్నమెంట్లో నీ చెప్పి అరేంజ్ చేస్తాం
అని ఒక పక్క ప్రలోభ పెడతారు, ఒక పక్క బెదిరిస్తారు. అతను చెప్తున్నది నాకు ఏ సంబంధం లేనటువంటి దాన్ని, ఎక్కడ ఇన్వాల్వ్ కానటువంటి దాన్ని మీరు ఇలా తీసుకొచ్చి కొంచెం బెదిరిస్తున్నారు, కొంచెంసేపు ఆశ పెడుతున్నారు, ఇన్ని రకాల ప్రయోగాలు చేస్తున్నారే. ఇది ధర్మమా అని అతను అడిగినప్పుడు బల్లలేసి దబ్బా దబ్బా నా కొల్లా శ్రీనివాస్ అనే అతను బల్లలను దబ్బా దబ్బా కొడుతున్నాడంట, అరుస్తున్నాడంట, రచ్చ చేస్తున్నాడంట. సంతకం పెడతావా పెట్టవా లెక్కరికృష్ణ చెవిరెడ్డికి సంబంధం ఉందని. ఎందుకు బాబు నీకు తప్పనే అంది శ్రీనివాస్ గారు? నువ్వు ఒక ఆఫీసర్, నువ్వు ఒక సీనియర్ ఆఫీసర్, నీ తప్పనేంది, నీ తాపత్రయం ఏంది, నీ బాధ ఏంది, నువ్వు చివరికి నీ గోల్ ఏంటి, నువ్వు సాధించాలనుకుంటున్నది ఏంటి? అట్లా అమాయకులను ఏమీ తెలియని వాళ్ళని బెదిరించి భయపెట్టి బల్లలు కొట్టి అరిసి రచ్చ చేసి చివరికి నువ్వేం సాధించాలనుకుంటున్నావు తప్పుడు కేసులు పెట్టి? విజయనగరం జిల్లా గణపతి నగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రాయితీపై విత్తనాలు పంపిణీ చేశారు. అనంతరం 80% రాయితీతో అగ్రికల్చర్ డ్రోన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటూ వ్యవసాయ లాభసాటిగా చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు యంత్ర పరికరాలు, విత్తనాలు, ఎరువులు రాయితీపై అందజేస్తామని తెలిపారు. అనంతరం ఎంపీ కలిసిట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ నేరుగా రైతుల వద్దకు ఎరువులు, విత్తనాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వరి పండే కాకుండా ఇంకా ఆధునిక పంట తీసుకొచ్చి ఏ రకంగా రైతులకి ఆదాయం ఇంకా పెంచే దశ ఏం చేస్తే బాగుంటుందని కూడా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే మనం వరి పండిస్తున్నాం, వరి పండించిన కొన్ని ఇబ్బందుల వల్ల కొంతమంది రైతులు నష్టపోతున్నారు. అలాంటి నష్టం కూడా రాకూడదు. ప్రతి రైతు వాళ్ళ కష్టం నిలబడే దశగా వాళ్ళకి ఆదాయం వచ్చే పరిస్థితి కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు పెద్ద ఎత్తున ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఏవైతే బాగుంటుంది అని చెప్పి సాయిల్ టెస్టింగ్ కూడా చేయడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో కూడా సాయిల్ టెస్టింగ్ మనం చూస్తున్నాం. సాయిల్ టెస్టింగ్ అనేది ప్రతి గ్రామాల్లో కూడా చేయించి ఆ గ్రామానికి తగ్గినటువంటి ఏది పండిస్తే బాగుంటుందని కూడా ఎక్సైజ్ చేయమని ఈరోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి గైడెన్స్ ఇస్తున్నారంటే ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్న సంగతి కూడా ఈరోజు గమనించాలని తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు టెక్నాలజీని కూడా మనం అడాప్ట్ చేసుకోవాలి. ఈరోజు లేబర్కి రావడం కొంచెం ఇబ్బంది అవుతుంది, లేబర్ దొరకడం కొంచెం ఇబ్బంది అవుతుంది, లేబర్ ఖర్చు ఎక్కువ అవుతుంది. అందుకే టెక్నాలజీని కూడా తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఈరోజు ఈ డ్రోన్ మెషిన్ ఉంది. ఈ డ్రోన్ మెషిన్ కి 80% రాయితీ కల్పించి ఎవరైతే డ్రోన్ వినియోగించుకుంటారో వాళ్ళకి 80% రాయితీ కల్పించి అది రెండింటికి తిప్పే అవకాశం కూడా కల్పిస్తున్నారంటే ఖచ్చితంగా అది కూడా అభినందించాలి. ఎందుకంటే ఈరోజు స్ప్రేయింగ్ అనేది, పెస్టిసైడ్ స్ప్రేయింగ్ అనేది కూడా ఈ డ్రోన్ చేస్తుంది. అయితే దీంట్లో గమనించాల్సింది ఏంటంటే పెస్టిసైడ్ ని కరెక్ట్ మెజర్ లో పంపిణీ చేయడమే కాకుండా పెస్టిసైడ్ తాలూకా వినియోగం కూడా తగ్గుతుంది. మనం చేతితో వేసేటప్పుడు ఎక్కువగా స్ప్రేయింగ్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఒకచోట పంటలకి పెస్టిసైడ్ ఎక్కువ అవుతుంది, దానివల్ల ఇబ్బందులు వస్తాయి. ఈ డ్రోన్ ఉపయోగించడం వల్ల పెస్టిసైడ్ కి మందులు కూడా కరెక్ట్ గా వెళ్ళి క్రాప్ కూడా మంచి ఆరోగ్యకరంగా తయారయ్యే పరిస్థితి కూడా ఈ టెక్నాలజీలో వచ్చింది. మరి అంతేకాకుండా దీన్ని రెంటల్ చెప్పడం వల్ల ఒక మనిషి లేబర్ ఖర్చు కూడా మనకి ఆ సగం రేటుకి అయ్యే పరిస్థితి కూడా ఈరోజు ఈ టెక్నాలజీ వాడడం ద్వారా వస్తుంది. అయితే ఈ మెషిన్ సుమారు 10 లక్షల రూపాయలు, కానీ 2 లక్షలు, అంటే 80% 8 లక్షల రూపాయలు రాయితీ మీద ఇచ్చి 2 లక్షల రూపాయలు ఇచ్చి ఈరోజు ఎవరైతే రైతులు ముందుకు వస్తారో ఆ సిఎస్సి గ్రూపులకు ఇవ్వడం జరుగుతుంది. ఆ సిఎస్సి గ్రూపులు కూడా దీని గ్రామంలో కానీ మండలాల్లో కానీ ఎవరికైతే రైతులు స్ప్రేయింగ్ కావాలో వాళ్ళకి 300-400 రూపాయలు ఒక ఎకరానికి తీసుకొని స్ప్రేయింగ్ చేయడం కూడా జరుగుతుందంటే. ఇప్పుడు కాసేపు ప్రకటన.